శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత కొద్ది రోజులుగా తనను ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురి చేస్తున్నట్లు సౌమ్య తెలిపారు. తనను అకారణంగా బదిలీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేసినట్టు తెలిపారు. అయితే ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ సాగింది. ఇప్పుడు సౌమ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సౌమ్యని టీడీపీ శ్రేణులు ట్రోల్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతుండటంతోనే సౌమ్య ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మేడం గారు అనమాట మాట్లాడుతూ స్లో పని మనిషి ఉంటుంది సార్. ఈ రూమ్లోకి వెళ్ళి కేకులు వేస్తారు గట్టిగా. కేకులు వేయగానే స్లో కోల్పోయారు. స్లో కోల్పోగానే మేడం గారికి తీసుకొచ్చి కార్లో ఎక్కించుకొని మేము హాస్పిటల్కి తీసుకొస్తాం సార్. అక్కడ శివ అండి. నేను కొద్దిగా నీరు తాదురా అమ్మ ఒంట్లో నేర్చుకు ఇప్పుడు 2 మాసాలని కదా, ఇదే మాటల్లో ఉంటాను రా అమ్మ. ఆయన తర్వాత వెళ్ళాను లోపలికి, వంటగదిలోకి వెళ్ళి అటు నుంచి లోపలికి వెళ్ళేటోడికి అతను మాట్లాడుతాడు. అలాగా పడిపోయింది వీటి మీద. అమ్మాయి ఇక్కడ అయిపోయింది వీటమ్మనంటే ఇక నా కాలుతో ఇలాగ ఏడబడిపోయి ఇక నా మీద చేరబడిపోయి ఇక నీ బాబు నేను గోల్ అయిపోతాను. అప్పుడు మేడం వచ్చింది, వాళ్ళ అమ్మ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుని ఆయమ్మ కూడా వచ్చి కూకొని గోళ ఆవిడ ఎత్తలేని పరిస్థితి. మేడం గారు వాళ్ళ అమ్మగారు చేయిలు కలిపి కొద్దిగా ఆనవాయి అమ్మ ఎత్తలేదు. అప్పుడు ఆ ఈడు వాళ్ళకి ఇద్దరు మేము కారు పట్టుకొని ఎక్కించినాము, తీసుకుని వచ్చినాం. అమ్మని ఎగలకట్టండి అసలు ఏడు మాటలు. మా వెళ్తాడు రూమ్లోకి వెళ్తాడికి మెడిసిన్ అనేది ఆ అమ్మ మంచం మీద ఉన్నది. ఉన్న మాటలు అని మెడిసిన్ అవన్నీ మేడం గారు అనమాట మాట్లాడుతూ స్లో కోల్పోయారు.